పార్టీ మారే ఆలోచన లేదు, రాజకీయాలకి గుడ్ బై చెప్పే ఆలోచన భవిష్యత్తులో వస్తుందామో నాకు తెలియదు. కానీ వచ్చినప్పుడు మిమ్మల్ని పిలిచి తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి మీకే చెప్తాను. మొట్టమొదటి దగ్గుబాటి ప్రసాద్ అసలు మీరు పనే చేయలేదు, ఆయన గెలుపు కోసం అనేది ఓ పని చేయమనండి. ఇప్పుడు నేను పని చేయలేదు కదా, నేను పని చేయలేదు, మన ఎన్నికల్లో కూడా కార్పొరేటర్లు కాలేదని చెప్తా ఉన్నారు. రేపు ఆయన పోరాటం చేసి అనంతపురంలో అన్నీ గెలిపించుకుంటే మేలు కదా, 62 ఆయన గెలిపించుకోమనండి. మేము రెస్ట్ తీసుకుంటాం, తప్పేముంది. ఇప్పుడు అంత అహంకారము అది పనికొస్తే ఎక్కడున్నాం, ఏ ఊర్లో ఉన్నారో వ్యక్తులంతా, మా అందరి కష్టం కూడా ఉంది కదా. పని చేయలేదని చెప్పి ప్రూవ్ చేయమను. అంటే నీకు ఇష్టం లేని వాళ్ళంతా పని చేయలేదు, కార్యకర్త కూడా ఇష్టం లేడు అనుకోండి, పని చేయలేదు. పని చేసింటే పార్టీకి పని చేస్తావు, చంద్రబాబు నాయుడు చేస్తావు, ప్రభాకర్ చౌదరి చేసినా పో అని చెప్పి నెగ్లెక్ట్గా మాట్లాడితే సరైనది కాదు. ఒకవేళ మా ఇంట్లో వచ్చి పని చేయాలి, ఎవరు పార్టీకి పని చేశారు, ఆ పార్టీ దగ్గర అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ప్రోగ్రామ్ కమిటీకి కానీ లేదా పార్టీ ఇంటెలిజెన్స్ దగ్గర కానీ అన్నీ ఉంటాయి, ఎవరు పని చేశారు, పని చేయలేదు. ఎన్నికలకు ముందు ఎన్నికలు పోలింగ్ అవుతానే వెంటనే పోలింగ్ ముందు రోజే కంప్లైంట్ ఇచ్చింటే ఫలానా ఎల్ఐ చేయలే ప్రభాకర్ చౌదరి చేయలేదని చెప్పితే కరెక్ట్. గెలిచిన తర్వాత పని చేయలేదంటే అది ఎవరు నమ్ముతాడు? ఎందుకు పని చేయకపోతే గెలిపెట్లు వచ్చేది? అది ఒకసారి గుండె మీద చేసుకొని, లేదు గొప్ప శక్తివంతుడివి, ఓకే మంచిదే, రేపు ఎన్నికలు వస్తాయి కదా భవిష్యత్తులో 2029లో కూడా. అదే మీరు ఇంతకుముందు ఒక విలేకరు అడిగాడు, మీరు ఇక్కడ మళ్ళీ నిలబడాలని ఆయనకి ఏదో ఇబ్బంది పెడుతున్నారు అనేది రకరకాలుగా చెప్తాను. నేను 2029 తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ అడగనని చెప్పాను. ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తున్నా, 2029 కానీ 28 ఎలక్షన్స్ వచ్చినా కూడా టీడీపీ తరఫున బీఫార్మ్ అనంతపురంలో అడగను. ఒకవేళ అడగాల్సి వచ్చి డీలిమిటేషన్ వస్తే వేరే ప్రాంతానికి పోతాను తప్ప ఇక్కడ కంటెస్ట్ చేయను. ఆ భరోసా ఆయనకి ఇవ్వండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కంటెస్ట్ చేయను. అధిష్టానాన్ని కూడా చెప్పాను, నేను వద్దన్నప్పుడు అధిష్టానాన్ని చెప్తున్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను కంటెస్ట్ చేయను. ఎందుకంటే మళ్ళీ ఆయన కంటెస్ట్ చేయాలా, ఆయనే గెలవాలి కదా. పార్టీ ఆయనకి ఇస్తే ఆయనకే పని చేద్దాం, కష్టపడి పని, మొన్నటికంటే ఎక్కువ కష్టపడదాం. పొలిటికల్గా యాక్టివ్గా ఊపిరినంత వరకు ఉంటానని చెప్తున్నా మీకు. సామాజిక స్పృహ బాధ్యతతో ఊపిరినంత వరకు ఉంటాను నేను. ఎందుకంటే నా జీవితకాలం ఫుల్ టైం పాలిటీషియన్ నేను. కాకపోతే నేను 29లో, ఎందుకంటే నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయన పని చేశాడు, మళ్ళీ ఆయనకి ఎగరగొట్టి ఇంకోటి నాకెందుకు, ఆయనే టికెట్ తీసుకొని నాకే అవసరం లేదు. నేనైతే కంటెస్ట్ చేయను, యాస్పిరెంట్ కాదని చెప్తున్నా. ఎవరైనా రాష్ట్రంలో చెప్తారా? 2029లో నేను యాస్పిరెంట్ కాదును ఓపెన్ చెప్తున్నా. అప్లికేషన్ పెట్టను, నేను అడగను. ఇచ్చిన కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇమ్మని చెప్తాను, లేదా ఆయనకి ఇమ్మని చెప్పి చెప్తాను, ఎవరికైనా ఇమ్మని చెప్పి చెప్తాను. నేనైతే బీఫార్మ్ ఒకవేళ డీలిమిటేషన్ ఇచ్చి పక్క కాన్షియస్లో ఏమన్నైతే అప్పుడు అడుగుతానేమో, అది వేరే కథ. కానీ పార్టీ పొమ్మంటే పోతానేమో. కానీ బట్ 29లో నేనైతే అభ్యర్థిగా ఇక్కడ ఉండను. గతంలో మన పార్టీ ఆఫీస్లో, స్టేట్ ఆఫీస్లో చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను వీక్ అయింది అనుకుంటే బ్రహ్మాండంగా